వద్దు వద్దనగా ముగ్గేస్తున్నావు. అది కనుక చక్కగా రాపోవాలి, అప్పుడు చెప్తా నీ పని. ఓవర్ యాక్షన్ చేయకరా. దా కంప్లీట్ అయింది, వచ్చి చూసుకో. అబ్బో నువ్వు వేసింది ఇంకా చూడాలనా? ఆపి సంక్రాంతి ఇదేంది? సగం ఇంగ్లీష్ సగం తెలుగు రాసినావు. ఏదో నోట్ సక్కర అయిపోయినా. నీకేమో ఇంగ్లీష్ అంటే బాగా నచ్చుతుంది, నాకు తెలుగు అంటే బాగా నచ్చుతుంది. ఇక మన ఇద్దరు పుత్రులు లేదు కానీ సగం తెలుగు సగం ఇంగ్లీష్ రాసిన. ఆపి సంక్రాంతి. అగో కళ్ళు కావడతలేవా? కనుమ 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 శుభాకాంక్షలు. బుర్రుండాలమ్మా. శుభాకాంక్షలు. ఇదేంది ఇల్లు దింపినావు? మన ఇల్లు మంచిగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. ఏయ్ నీ అవ్వ గిన్నెసుకొని చంపుతా ఇల్లు కిల్లు అంటే. భోగి రైలు పెట్టే భోగి. ఇదేంటి తెలుసా? మంటలు, భోగి మంటలు. భోగి మంటలా? భోగి మంటలు అయితే ఎర్రగుండాలి గాని అవేంది తెల్లగున్నాయి మరి? తెల్ల రంగు కూడా తెల్లగా ఉండకపోతే పచ్చగా ఉంటాయి, చీకటి అయితే అవే ఎర్రగా అవుతాయి. అబ్బో సరే కానీ ఈ రెండు పతంగులు ఎవరు ఎగరేస్తారు మరి? రెండు గీసినావు. అయ్యో రెండా? అవతల పతంగి నువ్వే ఎగరేస్తున్నావు, యువతల పతంగి నేనే ఎగరేస్తున్నా, యువతల పతంగి నేనే ఎగరేస్తున్నా. మంచిగానే ఉన్నది. ఉద్దరించిన కాదు చాలు కానీ ఇంట్లో మస్తు పని ఉన్నది. ఉద్దరికి నేను దుకాణం పెట్టినానే. నువ్వు 2 గంటలు కష్టపడేసిన ముగ్గును ఒక గంట సేపన కూర్చొని చూసుకోవద్దా? ఓ ఇక్కడ కావాలంటే వాళ్ళు వచ్చి తొక్కిపోకుంటా. అబ్బో నుండు ఎంత చెప్పాను, నాకు మస్తు పని. ఇదానికి ముగ్గేయాలని నువ్వు ఆడికి కురుకులాడు. అబ్బా హ్యాపీ 2 పతంగులు, సంక్రాంతి, ఎద్దు బొమ్మ, కనుమ శుభాకాంక్షలు, భోగి మంటలు. ఎంత ముద్దుగేసినా. ఏంటిదానా ఏంది? నీకు వీటికి అర్థం తెలుసా? తెలియదు, చెప్పు. ఇవి కూడా తెలియదు. హ్యాపీ సంక్రాంతి అంటే చుట్టాలు ఇంటికి వస్తే హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని అర్థం. కనుమ శుభాకాంక్షలు అంటే తెలుసా? వచ్చిన మరదలను కన్ను కొట్టుకుంటే కనుమ శుభాకాంక్షలు అని చెప్పుకోవాలి. లాస్ట్కు పండుగ అంతా అయిపోయాక భోగిలకి ఎవ్వలిటికాలు పోవాలి. భోగి చెప్పినావు గాని మరి మంటల గురించి చెప్పలేదు. గది కూడా తెలియదు. పండుగకి వచ్చిన అందరికి చలికాలం చలి పెడుతుంది కదా, నీ అసలు పాతలు అంతా నన్ను లేచి మంటలు పెట్టుకుంటే చలి కాగాలి. పో నీకేం తెలియదు, నేను ఇలా ముగ్గు కావాలే ఉంటా. హలో గైస్, అందరిలో మంచిగా ఉన్నారా? సో మీకోసం అయితే ఒక మంచి యాప్ని తీసుకొచ్చిన. దీంట్లో మీరు మీ ఒపీనియన్ ఇచ్చి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ యాప్ పేరు వచ్చేసి MPL Opino. ఇది ఒక ఒపీనియన్ ట్రేడింగ్ యాప్ అనమాట. సో దీంట్లో మీరు సింపుల్గా SR సెలెక్ట్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. గైస్ ఇంకోటి ఏంటంటే క్రికెట్ సీజన్ కూడా జరుగుతుంది. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా I20 లీగ్స్ అండ్ ఇంటర్నేషనల్ I20 లీగ్స్ కూడా జరగబోతుంది. సో గైస్ MPL Opino డౌన్లోడ్ చేసి మీ ఒపీనియన్ షేర్ చేసి విన్ అయితే అవ్వచ్చు. సో గైస్ దీంట్లో క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే, ఇండియా మ్యాచ్ విన్ అవుతుందా లేదా, ఇండియా 15 ఓవర్స్లో 150 స్కోర్ క్రాస్ చేస్తుందా లేదా అని ఉంటాయి. జస్ట్ మీరు SR సెలెక్ట్ చేయాలి. మీకు ఆపోజిట్గా ఆన్సర్ చేసిన వాళ్ళతో మీరు మ్యాచ్ అయ్యి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళే విన్ అవుతారు అనమాట. మ్యాచ్ అయ్యాక మీరు విన్ అయిన అమౌంట్ని ఫాస్ట్గా విత్డ్రా కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా బ్యాంక్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీంట్లో కబడ్డీ, ఫుట్బాల్, క్రికెట్, బిట్ కాయిన్ ఇలా వాటిపై క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో గైస్ మరి లేట్ చేయడం కింద కామెంట్ సెక్షన్లో అయితే MPL Opino లింక్ అవుతుంది. వెంటనే వెళ్ళి లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా విన్ అవ్వండి. అయ్యో ఏమైందన్నా? ఏమైంది ముగ్గు మీదకి వెళ్ళిపోతావు? అయింది నేను ఏడికి పోనీకి రాలేదన్నా, ఈడికే వచ్చిన. ఈడికి ఎందుకు వచ్చినావు? నేను నీ ముగ్గు కాడికి వచ్చినా ఏంది? అయితే కలర్ ఆడుకోదామని వచ్చినావా? లేవు అయిపోయినాయి, కలర్లు మొత్తం అయిపోయినాయి. మరి కదా మిగిలిన కలర్ ఇట్లా ఆడుకోదు, ఇట్లా ఏ ఉక్కో అన్న, నాకెందుకు కలర్లు? నాకే బొచ్చాడు కలర్లు ఉన్నాయి. మీ ముగ్గు మంచిగా ఉంది చూద్దామని వచ్చిన. అవునారా? అంత మంచిగా ఉందా? నువ్వేసినావా లేక వదిలేసిందన్నా? దాని ముఖం దానికి ఏడ వేస్తుందిరా? అది ఇల్లు ఏమంటే గుడిచేస్తుంది, అలా రాయమంటే ABCలు రాస్తుంది. దానికి ఇంత మంచి ముగ్గు వేస్తుందా? నేనే వేసిన.
అబ్బా నువ్వేసినావా అన్న, ఎంత మంచిగా ఉన్నది ముగ్గు. హ్యాపీ 2 పతంగులు, సంక్రాంతి గంగెద్దు, కనుబొమ్మ శుభాకాంక్షలు, 2 కిటికీలు ఇల్లు, 2 కిటికీలు ఇల్లు. మరి ఇది భోగి 2 డబ్బాల ఇల్లు కాదు, అర్థమవుతుందా? అంత మంచిగుంది కానీ గీ శుద్ధేందన్న గిట్లా బారవచ్చినావు. అది శుద్ధ కింద వరవేయలేదు, అది భోగి మంటలు అర్థమవుతుందా? భోగి మంటలా? వదినా, ఓ అర్థదినా, ఏందమ్మా? అన్నకు ఇంత మంచి ముగ్గు ఎప్పుడు నేర్పించిన వదినా? మస్తు వేసిండు ముగ్గు. నేనైతే నేర్పలేదురా, మొత్తం ఆయన సొంత టాలెంటే అది. భోగి బొమ్మ మాత్రం మస్తు గీసిండు వదినే. అబ్బో, ఆ భోగిని చూసి నవ్వలేకనే సప్పుడేకి ఇంట్లోకి వచ్చిండ్రా. సరే సరే, చాయ్ తాగుదుదా, ఇంట్లోకి రా. సరే వదినా. ఏయ్, ఏంటి? చాయ్ పోసుకొని గిలాస్ నిండా మురుకులు వేసుకొని రా. అన్నీ తాగుతావా? ఇంట్లోకి రావా? ఈయనే తాగుతా. నీకేమైనా ప్రాబ్లమా? సరే తెస్తుండు. మంది సొమ్ము తాగుతున్నా, నా సొమ్మునే తాగుతున్నా. పండుగ చేస్తారా ఇంటికాడ? అంత పెద్ద సంక్రాంతి పండుగ పెట్టుకొని మన పండుగ చేస్తున్నా అంటావేంద్రా? మెదడు తక్కువడా మనతో పెట్టుకోకరా. మరి సంక్రాంతి, కనుమ, భోగి అన్ని పండుగలు ఒకసారి అయిపోతాయి. సరే కానీ ఏడి వేస్తున్నావు? ఏం లేదన్న, ముగ్గులు పెట్టడానికి మా అమ్మ కొన్ని రేపులు తెంపరాపరంటే పోయి వస్తున్నా. అవునారా, రేగుల వినవా? పెండ కూడా పట్టుకొస్తే అయిపోతున్నాయి కదా. పెండనా? పెండ ఎందుకన్నా? పెండ ఎందుకంటావేంద్రా? ముగ్గు ఇంత పెద్దగా నాకు తెలిసి ఈ ఊళ్ళో ఇవ్వడం నేర్చుండో లేదో. ముగ్గులా గొబ్బెమ్మలు పెట్టనీకి రా. అంత పెద్ద ఆవు బొమ్మ గీసినావు, దాని పక్కన అట్నే పెండ బొమ్మ గీసుంటే అది తీసి ఆనే పెట్టుకుందుగా అన్న. ఏమన్నా చిటికి ఆగేసారి వేసుకోలేదు కానీ పెండమ్మ తీసుకొని నాకు చెప్తున్నాడు. అనిలన్న గిన్నె నిండా మురుకులు వేసుకొని తింటుండు. మా ఇంటికాడ తిందామన్నా మురుకులు చేయలే. ఎట్లనైనా చేసి అనిలన్న దగ్గర మురుకులు తినిపోవాలి. ఓ అనిలన్నా, ఎదురా అవ్వా, ఈ కుక్కలను తింటప్పుడే వస్తాయి కట్టే చెప్పురా. ఎందుకు కొడుతున్నావా? అనిలన్న పిలిచే కొడతావా? రే, నేను కొట్టేది దానికి కాదురా. కష్టపడి 2-3 గంటలు కూర్చొని మీ వదినతో లొల్లి పెట్టుకొని ముగ్గేసుకుంటే నువ్వు కాలు పెట్టి దొక్కి ఖరాబ్ చేసుకుంటూ వస్తావరా? ఏ కొడకనా, నీ కాలు పెట్టి దొక్కలే, చెప్పు పెట్టి దొక్కినా. చెప్పు అయితే కాలు అయితే గంట చెప్పు కావాలి అన్న. కొడితే కొడుతుంది కానీ జర మురుకులి అన్న, బగ్గా ఆకలి అవుతుంది. మురుకులు ఎక్కడే మురుకులు పనేడా? మేమే ఆయిల్లో ఇల్లు మురుకాడుకోసుకొని ఛాయలు వేసుకొని తింటున్నా. నీకెడికి ఆడుకొచ్చి ఇవ్వాలి. ఈ మురుకులకి అని సజ్జ మీద పెడుతుందా? శివలకి ఇట్లా పట్టగల కింద ఉంటే
అడుక్కొచ్చిన మురుకులు టిఫిన్ నిండా అయినాయే. ఆ అడుక్కొని తినే గతి మనకేం పట్టింది? నిన్న రాత్రి 2 గంటల సేపు కూర్చొని అప్పాలు చేసిన. ఏమో అడుక్కొచ్చినా అంటున్నావు. ఇదొకటి ఎప్పుడేం మాట్లాడలో తెలియదు. సంక్రాంతి పండుగ సందర్భంగా జోగి చేస్తారా? చాలా జర నిలిపదు. మళ్ళీ ఇక్కడ రావద్దు. అర్థమైందా? నడు జోకే కొట్టినా ఏనా ఛాయలు వద్దన్నా, ఉత్తగా తింటా. పొద్దుగానే మా ఇంటికాడ ఛాయలు వేసుకొని తిందాం. కిన్నెరా ఏ గిన్నెడి పోతానా, అప్పటి తీసుకొచ్చది. మళ్ళీ ఇస్తావా? బాడుకో తెలుసురా నీ గురించి. తిండి పోతాను అని. ఏయ్ అప్పుడే వీడికి చీమలు పట్టాయి. వీటి పెట్టాలి, సజ్జ మీద పెట్టాలా, అలా పెట్టాలా అంటున్నావు. తన సొమ్మైనా దాచుకొని తినాలన్నారు పెద్దలు. అర్థమవుతుందా? ఓ దాచిపెట్టుకోపో. మళ్ళీ నేను చెప్పేదాకా కిందికి దిగ సజ్జమించి మురుకులు మళ్ళీ సంక్రాంతి దాకా అవే తినాలి. ఏంది ఈ అప్పాలు మళ్ళీ వచ్చి సంక్రాంతి దాకా అట్లనే ఉంచాలనా? నువ్వు 4 రోజులలో ఉడగొట్టపోతే చాలు. ఇగో చికెన్ కూర వండి పెట్టినా కానీ మటన్లకే మసాలా తక్కువ పడ్డది. ఆ మసాలాను ఇంత కొత్తిమీర కట్ట పట్టుకొని రాపో, తిందాం వచ్చినాక. ఆకలి బగ్గ అవుతుంది. 12 సార్లు తిరుగుతా. అరే ఊళ్ళకి ఇంటికి అట్నే బా. కొత్తిమీర ఏం లేదు. అబ్బా వీళ్ళింట్లోకి వెళ్ళి కమ్మటి వాసన వస్తుంది. ఏదో ఒక వంగ పెట్టుకొని వీళ్ళింట్లోకి పోవాలి. ఏమేమి వండుకుర్రో ఏమో. హరిత ఓ పోరే హరిత, నా బిడ్డ ఏమన్నా వచ్చినా అదే. అమ్మా ఈయనే ఉన్నానే. ఈయనే ఉన్నావా? గీడికి ఎందుకు వచ్చినావే పోరి? పని అంతా బాధ అట్లా పెట్టి. ఇంకేం పని ఉందే? నేను ముగ్గెత్తిని, నువ్వు వంట ఎత్తివి. ఇక ఖాళీగా ఉన్నానే అర్థం ఇంటికి వచ్చిని. చిన్నమ్మ చెల్లి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఎందుకు వచ్చినావు నాకు మాయరికేనే. ఎందుకు వచ్చినా? నేను ఇట్లకి వెళ్ళి పోతుంటే నీ ఇంట్లో కమ్మటి వాసన వచ్చిందా అని ఏమనుకుర్రో చూద్దామని వచ్చినాను. నా ఇంట్లో వండుకోలేదని. నువ్వు వచ్చింది ఇంక అందుకు నాకు తెలియదు అనుకుంటున్నా. అత్తమ్మ ఏమో పతంగి పట్టుకొని చిన్న పొరలకి ఇట్లా వచ్చినావు. ఏం లేదే, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇక ఖాళీగా ఉండి ఏం చేస్తా అని పతంగి ఎగరేసుకుందామని పోతుంటే ఈ పోరు ఇంట్లోనే ఉంది కదా అని పిలుద్దామని వచ్చిన. వస్తారా అని తీరాదత్తమ్మ, సోపతికేనాయే కాదు కానీ నువ్వేందత్తమ్మ చిన్న పొరలే ఇంకా పతంగి ఎగిరేస్తా అంటున్నావు. అగో చిన్న పోరే ఎగిరేయాలే, మేము ఎగిరేయద్దానేమన్నా రూల్ ఉన్నది. ఎగిరేయాలి కానీ సరేగాని అత్తమ్మ చేయి కడుకో. ఎట్లా వచ్చినావు కదా, ఈమె కూడా ఇన్నే ఉన్నది. తిందాం అందరం కలిసి. అన్నం కూడా అయింది. అయిందా బిడ్డ? పర్ తిందాం. ఇగో సాయంత్రం మాత్రం అందరు మన ఇంటికాడనే తినాలి చెప్తున్నా, లేకపోతే నేను ఊకోను. గుంజితే కిందికి వస్తుంది, పిచ్చుతారా పైకి పోదు. అయ్యో నా సరే ఏదో అదైతే పైకి పోవాలి. చుట్టు కింద పడుతుంది. చుడుతున్నా. సిక్కు పడ్డది అనుకో, నీ కొప్పుకి సిక్కు పెడతా మరి చెప్తున్నా. ఎందుకు పెడతావు? అరే పైకి పోతుంది. అబ్బా గాలి సరిగా తాకుతలేదు దానికి. అయ్యో మరి ఫ్యాన్లు పెడదామా? కానీ వాళ్ళకన్నా మనదే పైకి పోవాలి. ఇంకా పైకి పోతుంది. వాళ్ళ చూడు ఎక్కడికి పోతుందో. కానీ అమ్మా నాకు ఎగరేస్తలేదే. నాకేమన్నా వస్తున్నా అదే ఎగరేస్తలేనా నేను? చెయ్యప్ప ఆడియే. చిన్నమ్మా చిన్నప్పుడు బడి పని చేసి ఎగరేసేది పతంకులు, నీ వల్ల మళ్ళీ ఎగరేస్తున్నా. అగో అట్లయితే నాకు దావత్ ఇయ్యాలి రయ్యాలా? ఏ అవ్వ నీ దావతికి భయపడతానా? మా అంటే 2 బజ్జీలో కలు సీసా.